కామారెడ్డి జిల్లాలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమం పక్కుమంది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మార్వాడి జ్యువెలరీ షాపుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మార్వాడి వ్యక్తి అయిన దినేష్ కు జ్యువెలరీ షాప్ రెంట్కి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు ఆ బిల్డింగ్ యజమాని ప్రభులింగమ్మ అతని భార్య చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా సదాశివనగర్ లో స్థానిక స్వర్ణకారులు మార్వాడీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నట్లు వెల్లడించారు. తమ ఇంటి ముందు నిన్న శ్రీధర్ అనే వ్యక్తి ముగ్గురితో కలిసి వచ్చి పెట్రోల్ చల్లుతామని బెదిరించాడని వాపోయారు. తమకు ప్రాణహాని ఉందని బాధితులు తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదాశివనగర్ ఎస్ఐ పుష్పరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. దాడికి పాల్పడ్డ నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మా ఇంట్లో షాపు మార్వాడి వాళ్ళు గోల్డ్ షాప్ వేసుకోవడం జరిగింది. వేసుకుంటే అవసర శ్రీధర్ అనే మనిషి పెట్రోల్ పోసి షాప్ తగలబెట్టిండు. ఫర్నిచర్ అంతా కాలిపోయింది. ఆయన వేరేళ్ళు ఎందుకు షాపు వేస్తున్నారని బెదిరిస్తున్నాడు. లాస్ట్ మేము ఇంట్లో వేసుకుంటామన్నా కానీ ఇయ్యడం లేదు. మా మీద దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి మిట్ట మధ్యాహ్నము 12:30 గంటలకి పెట్రోల్ పోసి షాప్ తలగబెట్టిండు. ఈ భారతదేశంలో ఇంత దౌర్జన్యంగా చేయడము ఎంతకాడి కరెక్ట్ అన్నా? మా మీద ఇంత దౌర్జన్యంగా ఇల్లు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్లో ఉన్న ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడము ఎంతకాడికి కరెక్ట్ అన్నా? అవసర శ్రీధర్ అనే మనిషి మీద తగిన చర్య తీసుకొని ఆయనను శిక్షించాలని మా డిమాండ్. ఇందుకోసము మీరు షాప్ పైన దాడి చేయాల్సి వచ్చింది. మా షాపు పైన మార్వాడి వాళ్లకు బంగారం షాపు ఇయ్యద్దని మా మీద దాడి చేస్తున్నారన్న. ఈ భారతదేశంలో ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తున్నది. అంత చెప్పినా వీళ్ళకు అహంకారంతో మా మీద దాడి చేయడం జరిగిందన్న.